హాయ్ నమస్తే, వెల్కమ్ టు విభా మెడిటేషన్ వైబ్స్. గురుగారు, ఇప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు జ్ఞానానికి కావాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అసలు ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేయాలి? ధ్యానం బాగా కుదరాలి అంటే ద బేసిక్ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ మన బాడీ చాలా రిలాక్స్ స్టేజ్లో ఉండాలి. చేయడానికి కూర్చోగానే మన బాడీని రిలాక్స్ చేసుకోవాలి. లైక్ ప్రాణాయామం చేసుకోవచ్చు. డీప్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ అనేది ఒక 3 times చేసినప్పుడు మన బాడీ కొంచెం రిలాక్స్ అవుతుంది. సెకండ్ థింగ్, అబ్జర్వింగ్ అవర్ బ్రెత్, అంటే మన శ్వాసని గమనించడం విత్ అవేర్నెస్, అంటే ఒక ఎరుక స్థితిలో ఉండి మనము మన శ్వాసని గమనిస్తూ ఉంటాం వితౌట్ ఎనీ జడ్జ్మెంట్ అనమాట. ఇక్కడ థర్డ్ వన్ ఏంటంటే నో జడ్జ్మెంట్. మీ బాడీలో ఏం జరుగుతున్నాయి మార్పులు, మీ మైండ్లో ఏం ఆలోచనలు వస్తున్నాయి, మీ ఎక్స్పీరియన్స్లు, ఇవన్నిటిని కూడా డోంట్ జడ్జ్ ఇట్, అంటే దాన్ని జడ్జ్ చేయొద్దు. డోంట్ చేజ్ విత్ ద థాట్స్ ఆల్సో, అంటే మనకి ఆలోచనలు వస్తున్నప్పుడు వాటిని చేజ్ చేయొద్దు. బలవంతంగా దాన్ని అణిచివేయడం కానీ, అంటే వాటి వెనకాల వెళ్ళడం కానీ చేయొద్దు. జస్ట్ బీ ఏ అబ్జర్వర్, అంటే ఒక సాక్షిలాగా మీరు దాన్ని గమనిస్తూ ఉండడమే. మీ శ్వాసను గమనిస్తూ ఉండడం, మీ శరీరంలో జరిగే అనుభూతుల్ని గమనిస్తూ ఉండడం, మీ ఆలోచనలు, మీ నుంచి బయటికి వెళ్ళిపోయే ఆలోచనలే అవన్నీ కూడా, మీరు కానివన్నీ బయటకు వస్తుంటాయి. వాటన్నిటిని కూడా ఒక సైలెంట్ స్పెక్టేటర్ లాగా సైలెంట్గా వాటిని మనం గమనిస్తూ ఉండడం అన్నమాట. థర్డ్ వన్, లాస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే డోంట్ అనలైజ్ ఎనీథింగ్. ఏవైతే వస్తున్నాయో, మీకు కనిపిస్తున్నాయో, లేకపోతే మీరు ఎక్స్పీరియన్స్ అయిన వాటిని కానీ దాన్ని అనలైసిస్ చేయొద్దు. దాన్ని రకరకాలుగా ఊహించుకోవడం, ఎక్కువ దాని గురించి అనలైజ్ చేస్తూ ఉండడం చేయొద్దు. ఇవి 3 బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎప్పుడైతే మనం దీన్ని గురించి అవగాహన ఉంచుకొని ధ్యానానికి కూర్చుంటామో ఒక నిశ్శబ్ద స్థితి అనేది వస్తుందన్నమాట.